ప్లస్. ఇంకా అందరూ 2000 ఎపిసోడ్ మూడ్ లోనే ఉన్నారు. అందుకనే నేను కూడా ఆ మూడ్ ని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం గెంతేశానన్నమాట. మనం ఇప్పుడు జస్ట్ 2002లో ఉన్నాం. ఏంటి మీరందరూ 2015లో ఉన్నారా? అదేంటి మేమందరం 2002లో ఉన్నాం. మీరు ఎందులో ఉన్నారు? 2015 స్టార్ మహిళలో ఉన్నాం. మీరు ఎందులో ఉన్నారు? స్టార్ మహిళలోనే భూమి మీద ఉన్నాం. మీరు ఎందులో ఉన్నారు? సుమ దగ్గర ఉన్నా. 2015లో ఉన్నాం. మీరు ఎందులో ఉన్నారు? నేనే స్టార్ మహిళలో ఉన్నా. 2002లో ఉన్నాం. కొట్టండి చప్పట్లు. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడిప్పుడే మీకు కూడా ఫార్మాట్ కొత్తగా అర్థమవుతోంది. 6 పార్టిసిపెంట్స్ లేరు, 4 పార్టిసిపెంట్స్ కి వచ్చేసాము. ఈ 4 పార్టిసిపెంట్స్ తోనూ ఆ 5 రౌండ్లు కండక్ట్ చేయబోతున్నాము. మరి అందులో మొట్టమొదటి రౌండ్ లోకి వెళ్లే ముందు పరిచయాలు చేసుకోవాలి కదా కదా. స్టాప్. ఏంటి సుమా ఇది? అప్పుడెప్పుడో వచ్చిన మహిళలు మహారాణులు ప్రోగ్రామ్ నుంచి నువ్వే యాంకరింగ్ చేస్తున్నావు. క్యాష్ లో నువ్వే, జీన్స్ లో నువ్వే, స్టార్ మహిళలు నువ్వే, సూపర్ స్టార్ మహిళలు నువ్వే. ఏం చేద్దాం? ఎవరయ్యా ఇక్కడ డైరెక్టర్? ఏజ్ అయిపోయినా అదే ఈవిడ బాధ. పాపం నా గురించి కాదు, డైరెక్టర్ ని మార్చేయాలని ఆవిడ బాధ కదా. ఇంకా ఇలా ఏజ్ అయిపోయిన ఆంటీలను పెట్టి తీస్తారేంటి అని అంటా అనుకున్నావా సుమా? అన్నాను. నువ్వు అలా అన్నా కూడా నేను ఫీల్ అవుతాను అనుకుంటున్నావా? వయసు అనేది శరీరానికి కానీ మనస్సుకి కాదు. సో నేనేం చెప్తున్నాను నీకు? ఇంకా కొన్ని రోజులు ఏం చెప్తున్నాను? స్టార్ మహిళ 2002 ఎపిసోడ్ లో ఉన్నాం. వెళ్ళని వెళ్ళు. సో నీ పేరేంటి? నా పేరు శరణ్య. నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అన్ని అన్నీనా? డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, డిజైనింగ్. ఓకే, కానీ ఏదైనా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయి, లేకపోతే ఏది లేకుండా పోతుంది. ఓకేనా? జీవితంలో అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక అతను ఒక బావి తవ్వాలనుకున్నాడంట. పొద్దున్నే ఒక చోట వెళ్ళి బావి తవ్వాడు. ఒక 10 అడుగులు వెళ్లేసరికల్లా బోరు కొట్టింది, నీళ్లు రావట్లేదని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాడంట. అక్కడ కూడా బావి తవ్వాడంట. 10 అడుగులు, అక్కడ కూడా నీళ్లు రాలేదు. అలా సాయంత్రం వరకు 10 చోట్ల తవ్వాడంట బావి, ఎక్కడా నీళ్లు పడలేదు. అప్పుడు నాలాంటి ఒక మేధావి అక్కడికి వెళ్ళి అన్నారంట, చూడు బాబు, నువ్వు ఫస్ట్ తవ్విన చోటనే ఒక 100 అడుగుల వరకు వెళ్ళుంటే ఈ పాటికి నీళ్ళొచ్చుండేవి కదా అని. అర్థం చేసుకో. అబద్ధాలు చెప్తా? దేని గురించి? బావి గురించి. వీళ్ళకి అసలు ఏంటో ఈ జనరేషన్ బాగా పాడైపోయిందమ్మా. టెక్నాలజీ ప్రాబ్లం అది. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నా హాబీస్ డాన్సింగ్. ఓకే. నా పేరు విజయలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా హాబీస్ రీడింగ్. విజయలక్ష్మి ఫ్రమ్ విజయవాడ. మీరు గమనించారా లేదా? సూపర్ కదా. అలా మిక్స్ అయిందన్నమాట అక్కడ. సూపర్. నా హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ యాంకరింగ్. ఏం బుక్స్ చదివావు ఇప్పటి వరకు? న్యూస్ పేపర్స్, న్యూస్ బుక్స్. న్యూస్ పేపర్స్ ఒక బుక్స్ అండి? ఏమిటండి ఇది? నీకు ఇష్టమైన హీరో ఎవరు? రామ్. ఓకే. రామ్ పెళ్లి? రామ్ నేను చేసుకున్నప్పుడు. నువ్వు చేసుకున్నప్పుడా? అంటే నువ్వు రామ్ ని చేసుకున్నప్పుడా, నువ్వు విడిగా ఇంకెవరినైనా చేసుకున్నప్పుడు రామ్ ఇంకెవరైనా చేసుకోవాలా? నేను రామ్ నాలంటి అమ్మాయిని చేసుకున్నప్పుడు. ఓకే ఓకే. కలలు కను, అది నిజం అవ్వడం కోసం ప్రయత్నం చెయ్యి. ఓకే. నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నీ ఇంట్రెస్ట్ ఏంటి? వాచింగ్ టీవీ. సో 4 కలిసి స్టార్ మహిళ ఆడబోతున్నారు. ఎవరో ఒకళ్ళు ఇవాళ స్టార్ యువతి అవుతారు. ఇందులో రౌండ్స్ చేంజెస్ జరిగాయి. మరి మనం మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, సో మన రెడీ 1 2 3 రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇక్కడ 3 స్టూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మూవబుల్ స్టూల్స్. నా సౌలభ్యం కోసం అని ఇలా పెట్టారు. నేను ఎక్కడంటే అక్కడ వాటిని జరిపేస్తూ ఉంటాను. మీ 4 కూడా కళ్ళకి గంతలు ఇచ్చేసాము. మీ 4 కళ్ళకి గంతలు వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు అండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఫైనలీ ఫస్ట్ ఎవరైతే అవుట్ అవుతారో, అవుట్ అవ్వడం అంటే కుర్చీ దొరక్కపోవడం అన్నమాట, వాళ్ళకి 10 పాయింట్లు, ఆ నెక్స్ట్ వాళ్ళకి 15, ఆ తర్వాత వాళ్ళకి 20 అండ్ ఫైనలీ ఒకే ఒక్క స్టూల్ మీద కూర్చున్నటువంటి ఒకే ఒక్క యువతికి 25 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే, క్లియర్? రండి
ముందరికి రండి. అందరూ మాస్కులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. ఒక్కొక్కళ్ళు క్రిష్ లాగా, ఒకళ్ళు స్పైడర్ మ్యాన్ లాగా, ఒకళ్ళు బ్యాట్ మ్యాన్ లాగా, ఒకళ్ళు విఠలాచారి సినిమాలో మారినటువంటి హీరోయిన్ లాగా ఉన్నారు. ఓకే, మాస్కులు పెట్టుకొని అందరూ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. ఇప్పుడు ప్లేస్మెంట్స్ మారుస్తున్నా, మీరు అక్కడే ఉండండి. ఓకేనా? ఎవరు ముక్కులెత్తి మూతులెత్తి చూడొద్దు. స్వాతి, ఆహా, ఇంకా రావచ్చు, మీ ఇష్టం. వెతుక్కోండి, కూర్చోండి. కదులు స్వాతి, కదులు. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్, కమాన్ కమాన్. అంతే అంతే, దొరికిన వాళ్ళు దొరికినట్టు కూర్చోవచ్చు. అండ్ ఇట్స్ ఓవర్. అవుట్ అయిపోయావు విజ్జి. ఫస్ట్ నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఓకే, సో ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చోగలరు. ఇక్కడ 2 సీటింగ్ పొజిషన్స్ ఉన్నాయి. నేను ప్లేస్మెంట్ మారుస్తున్నాను. ఓకే, ఒకళ్ళకి దొరికింది. ఇంకా ఒకే ఒక కుర్చీ మిగిలింది. హాయ్, బాగున్నావా? అయిపోయింది శరణ్య, అయిపోయింది. దొరికేసింది స్వాతి కుర్చీ. శరణ్యానికి 15 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. సో నువ్వు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? సమ్ కైండ్ ఆఫ్ పొడుపు కథ, జోక్, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు సుమా, అమ్మాయిల మూతి ఇలా ఉంది, బొంగమూతి పెట్టినారంటే అర్థం వాళ్ళు డల్ గా ఉన్నట్టు అర్థం. ఓకే. అదే అమ్మాయి అని ముడుచుకోయిందంటే ఆ అమ్మాయి కోపంగా ఉందని అర్థం. ఓకే. అదే అమ్మాయి బొంగమూతి పెట్టిందంటే అమ్మాయి అలిగిందని అర్థం. అమ్మాయి పెదాలు ముడుచుకున్నాయంటే ఆ అమ్మాయి కోపంగా ఉందని అర్థం. అదే అమ్మాయి పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆ అమ్మాయి నవ్వుతుందని అర్థం. అదే అమ్మాయి పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే ఆ అమ్మాయి సిగ్గు పెడుతుందని అర్థం. కానీ అదే అమ్మాయి పెదాలు అని ఇలా తెరుచుకుని ఉన్నాయంటే తనకంటే అందమైన అమ్మాయిని చూసిందని అర్థం. చూసావా ఇప్పుడు నేను నీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చానో? దీన్ని బట్టి ఏంటి? ఇద్దరం అందంగా ఉన్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ శరణ్య. స్వాతి అండ్ శిరీష మీరిద్దరు మాత్రమే మిగిలారు. ఎవరు ఒకళ్ళకి 25 పాయింట్లు వస్తాయి. చూసుకోండి మరి. రెడీయా? రెడీ. నేను కొంచెం ప్లేస్మెంట్ మారుస్తానే, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది సెంటర్ లో ఉందని. అందుకని నేను మార్చేస్తాను. యా, స్టార్ట్. అయిపోయింది స్వాతి, ఓవర్. స్వాతి నీకు 20 పాయింట్స్, నీకు 25 పాయింట్స్. మీరు కూడా అలా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మాయి పెదవుల గురించి చెప్పింది, మీరు అబ్బాయిల పెదవుల గురించి ఏమైనా చెప్తారా? అసలు పెదవులు 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 టాపిక్. ఓకే, ఆ అమ్మాయి పెదవి ఇలా పెట్టిందంటే అలా అర్థం. అలాంటి రకరకాలు ఉన్నాయి కదా. మరి అబ్బాయిలు పెదవులు పెడితే ఏంటి అర్థం? ఇలా పెడితే సిగరెట్ కాలుస్తున్నారని అర్థం. ఇలా పెడితే మందు దొరకట్లేదని వెయిట్ చేస్తున్నారు, మందు కోసం వెయిట్ చేస్తున్నారని అర్థం అంట. ఇంకా అని పెడితే వాళ్ళ లవర్ని తీసుకెళ్ళినని అర్థం. ఓకే, అబ్బాయిలు బొంగమూతి పెడితే ఎవరు అమ్మాయిలు పడట్లేదే అని అర్థం. నాకు పడలే వాడికి పడ్డా అని. సో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అర్థాలు ఉన్నాయి అని మనకు తెలిసింది. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పటి వరకు స్కోర్స్ చూద్దాం.
రౌండ్ సినిమా చూపిస్తా భామా. మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ తర్వాత ఆ పిక్చర్ అలా ఉంటూ ఉండగానే పక్కన ఇంకా చాలా పిక్చర్స్ వస్తూ ఉంటాయి. ఏదో ఒక క్షణంలో ఆ పిక్చర్ పక్కన ఇంకో పిక్చర్ ఫ్రీజ్ అయిపోతుంది. ఆ ఫ్రీజ్ అయినటువంటి పిక్చర్ ని బట్టి మీరు సినిమా పేరు గెస్ చేయాలి. ఓకే, నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను? ఫర్ ఎగ్జాంపుల్ భానుప్రియ గారి బొమ్మ వచ్చింది. ఆ తర్వాత భానుప్రియ గారి పక్కనే గన్ వచ్చింది, టబ్ వచ్చింది, రామారావు గారి ఫోటో వచ్చింది, నాగేశ్వరరావు గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, ఫ్రీజ్ అయ్యారు. వెంకటేష్ గారు భానుప్రియ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. అలా చెప్పగలగాలి. లేదా వెంకటేష్ గారి బదులుగా కమలం వచ్చింది, లోటస్, అప్పుడైనా మీరు చెప్పగలగాలి సినిమా పేరేంటో. సో ఓవరాల్ గా ఈ రౌండ్ లో మీకు 5 పిక్చర్స్ చూపిస్తాం. ఒక్కొక్క పిక్చర్ కి 6 పాయింట్లు. ఓకే, కరెక్ట్ గా చెప్తే 6, రాంగ్ అయితే -6. సినిమా చూడడానికి రెడీగా ఉన్నారా? రెడీ. మొదటి పిక్చర్ చూద్దామా? ఏయ్ మహేష్ బాబు ఏమంటున్నారు? చూద్దాం. కాదు, డైలాగ్ ఏమై ఉండొచ్చు, ఎవరైనా గెస్ట్ చేయాలి. చెప్పండి రా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ లో ఎక్కువ మార్కులు కొట్టేస్తా అంటున్నారు. మీ టార్గెట్ 2000 ఎపిసోడ్లు అయితే ఏం ఫర్ 20,000 ఎపిసోడ్స్. కోడితే రికార్డ్స్ అన్ని బద్దలు అవ్వాలి, కోడితే టీఆర్పీలన్నీ బద్దలు అవ్వాలి. ఓకే, సో మహేష్ పక్కన ఏమేమి ఫోటోస్ వస్తాయో చూద్దాం. అక్కడ ఫ్రీజ్ అయింది. నమ్రత అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? బజర్. అయ్యా ఏంటి, ఎవరు బజర్ నొక్కలేదు, గుర్తురాట్లేదా? మహేష్ బాబు వైఫ్ నమ్రత అండ్ మహేష్ కలిసి చేసిన సినిమా. ఒక్కటే క్లూ ఇస్తా, గోవిందుడు అందరి వాడేలే సినిమా డైరెక్టర్ పేరులో ఉంది ఆ క్లూ. స్వాతి, వంశీ. చూద్దాము మీరు చెప్పింది కరెక్టా కాదా. నువ్వు బజర్ నొక్కగానే అక్కడ 2 లైట్లు వెలిగాయి, చూసావా? కరెక్ట్ ఆన్సర్ అయితే గ్రీన్ లైట్ మాత్రమే స్టే అవుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్. చూద్దాం. నమ్రత శిరోద్కర్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా వంశీ. కరెక్ట్, 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. సిద్ధార్థ్ లుక్ కు అర్థం ఏమిటి? అమ్మాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు అని. ఏంటి? అమ్మాయిలు మీరు చాలా అందంగా ఉన్నారు అని. అసలు సిద్ధార్థ్ కూడా మంచి అందగాడు కదా. చాలా 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 లోపల పెట్టుకుంది, ఇప్పుడే బయట పెడుతుంది. అవును. ఓకే, సిద్ధార్థ్ పక్కన పిక్చర్స్ ఏమిటో చూద్దాం. ఫైనలీ ఎన్టీఆర్ అండ్ సిద్ధార్థ్ ఫ్రీజ్ అయ్యారు. శరణ్య, చెప్పు సినిమా పేరేంటి? బాద్షా. ఓకే, కరెక్టా కదా చూద్దాం.
ఎస్ అఫ్ కోర్స్ అందరం బాద్షా సినిమా చూసాము. ఎన్టీఆర్ తమ్ముడుగా సిద్ధార్థ్ అందులో యాక్ట్ చేశారు. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి. చూసావా, దట్ ఇస్ సిద్ధు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ సినిమాల్లో ఇప్పటి వరకు నీకు బాగా ఇష్టమైన బెస్ట్ మూవీ ఏంటి? అన్ని మూవీస్ ఇష్టం, సాంగ్? అన్ని సాంగ్స్ ఇష్టం. బాగా తను కష్టపడి డాన్స్ చేసిన స్టెప్ ఏంటని నువ్వు అనుకుంటున్నావు? రేస్గురంలో శృతి హాసన్ ని లిఫ్ట్ చేస్తారు కదా, ఆ స్టెప్ మన ఇద్దరం చేద్దామా? వద్దు వద్దు, మేము చూడలేము. నేను కూర్చుంటా. కాలు ఇలా నేను పెట్టుకొని కూర్చుంటా. పైన శృతి హాసన్ లా ఇలా కూర్చుంటాను. వద్దు సుమ. సినిమా చూపిత్త మామా నీకు. చేద్దామా? నేను కూర్చునేలాగైతే చేస్తా. చేస్తావు. ఓకే, తర్వాత ఎవరి బొమ్మ వస్తుందో చూద్దాం. రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ కళ్ళజోడు తీసేసి మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏమిటది? నా కళ్ళు బాగున్నాయా? నా స్పెక్స్ బాగున్నాయా అని చూపిస్తున్నా. ఇలాంటివి కొనుక్కుంటా అంటున్నాడు. ఓకే, కళ్ళజోడు పెట్టుకుంటే నువ్వు సరిగ్గా కనిపించట్లేదు అంటే ఒకసారి తీసి చూద్దామని. నన్నా నిన్న నిన్ను అమ్మాయిలు చూడండి నాకు సైట్ వేస్తారా అని. ఓకే సరే, పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. అమ్మో, రామ్ చరణ్ పక్కన రామ్ చరణే ఫ్రీజ్ అయ్యారు. శరణ్య, ఎవడు? ఎలా గెస్ట్ చేస్తున్నావు? అందులో రామ్ చరణ్ డబల్ రోల్ ప్లే చేశారు కదా, చెర్రీ ఒకరు. ఏ కాదు, అల్లు అర్జున్ ఉన్నారు అందులో. అది నువ్వు చెప్తోంది ఆ మూవీ కాదు. డబల్ రోల్ చెప్తాను, ప్లే ఇది రచ్చ. రచ్చ అది. రచ్చ కాదు. ఒకసారి చూద్దాం కరెక్టా కాదని. నేను అనుకున్నది నిజమైంది. నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. నేను యాక్చువల్లీ నాకు తెలియదు. అది చూడు, అదిగో నాయకులో స్టిల్ -6. మీ ఇద్దరు స్కోర్స్ 10, 15, ఇక్కడ 26, 25. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నాగార్జున. పిటికిలి బిగించారు. ఎందుకు? ఈ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పకపోతే నా అయిపోతారు చేతిలో మీరు. అయిపోతారు అంటున్నారు. చెప్పలేదో అయిపోయారు. చూడండి పిక్చర్స్ ఏమిటో చూడండి పక్కన. అమ్మో, చైను, సైకిల్ చైను. శరణ్య, శివ. ఏంటి శివ ఏమిటి, సైకిల్ చైన్ ఏమిటి, నాగార్జున ఏంటి? శివాలో నాగార్జున గారు సైకిల్ చైన్ చించుతారు కదా. సైకిల్ చైన్ చించుతారా? చించుతారా? సైకిల్ చైన్ ఎలా చింపుతారు? లక్ష్మి మూవీలో వేణుమాధవ్ చించుతారు కదా అలా. వెంకటేష్ గారు. దేవుడా, సుమారు టెన్షన్ పెట్టద్దు, అసలే 6 పోయినాయి. ఇప్పుడు కూడా చూద్దాం కరెక్టా కాదా అని. రైట్ ఆన్సర్. శరణ్య 6 పాయింట్లు. నువ్వు గెస్ట్ చేసింది కరెక్ట్. నాగార్జున గారు సైకిల్ చైన్ లాగింది శివ సినిమాలోనే. అది చాలా పాపులర్ అయింది. చింపడం కాదు, లాగారు. ఓకే ఓకే. సైకిల్ చైన్ లాగారు, ఆయన చింపలేదు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం.
శ్రేయ ఓకే చూద్దాం శ్రేయ పక్కన ఫోటోస్ ఎవరు త్రిష అండ్ శ్రేయ ఆగింది స్వాతి ఫస్ట్ ఫిలిం 10 9 8 7 6 5 4 3 2 1 తెలుసా ఫస్ట్ ఫిల్మ్ త్రిష ఫస్ట్ ఫిలిం అది అది నువ్వు చెప్పావు కానీ నువ్వు ఆన్సర్ ఏమి చెప్పలేదు 10 సెకండ్స్ లోపు అంటే మేము ఇంకా బల్బులు కూడా చూడకుండానే నీకు పాయింట్లు తీసేయొచ్చు అంతే కదా మీకు ఎవరికైనా తెలుసా నీ మార్క్స్ నాకు తెలుసు కానీ నీ పోయే మార్క్స్ నాకు తెలుసు -6 స్వాతి త్రిష అండ్ శ్రేయ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా నా మనసు నీకు తెలుసు ఓకే ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాం స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై స్వాతి ముత్యం సినిమాలో హీరో ఎవరు కమల్ హాసన్ గారు కరెక్ట్ ఆన్సర్ తీసుకో 6 పాయింట్లు శిరీష 2 శరణ్య 2 విజయలక్ష్మి 2 గోల్డ్ కోస్ట్ అని పిలిచే దేశం ఏది గోల్డ్ కోస్ట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ ఘనా బి పర్షియా ఘనా ఘనా కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్ శిరీష 2 శరణ్య 1 చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా ఏం తెలీదు. మహాభారతం ప్రకారం కుంతీదేవి పెద్ద కొడుకు ఎవరు నాగార్జున ఎలా హౌ మరి రెండో కొడుకు మహేష్ బాబు మూడో కొడుకు కిరణ్ చరణ్ తేజ్ నాలుగో కొడుకు ఎన్టీఆర్ ఐదో కొడుకు అందరు ఉన్నారా అంతమంది ఉన్నారా నాకు తెలియదు సుమా పాండవులు 5 అని కూడా తెలియదా అవునా పాండవుల ఆప్షన్స్ ఏ ధర్మరాజు బి భీముడు భీముడు. వెళ్ళి ఒక చిన్న స్పూన్ నీళ్లు తీసుకుని అందులో దూకు అప్ప అంటే మళ్ళీ భారతంలో పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజు. రెండో ప్రశ్న జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు పడవపై ఒంటరిగా సముద్ర ప్రయాణం చేస్తూ ఇటీవల విశాఖపట్నం చేరుకున్న ఆస్ట్రేలియా సాహస మహిళ ఎవరు సుమా సుమా ఆస్ట్రేలియా సాహస మహిళ అన్నానా నేను? అదే. సాహస మహిళ జర్మనీ నుంచి ఆస్ట్రేలియా వరకు అంట అక్కడి నుంచి ఇప్పుడు విశాఖపట్నం చేరుకున్నారంట గ్రేట్ కదా చాలా గ్రేట్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఏమిటో మరి ఆప్షన్స్ కావాలా ఆప్షన్స్ ఏ శాండ్రా విలియమ్స్ బి శాండీ రాబ్సన్ శాండ్రా విలియమ్స్ కాదు శాండీ రాబ్సన్ శాండీ రాబ్సన్ అలా చేయడానికి గల కారణాలు ఏమై ఉంటుంది అని నేను ఆరా తీసి ఆలోచిస్తే నాకు తట్టినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే
శాండీకి వాళ్ళ ఆయన మ్యాండీకి ఏదైనా గొడవ అయి ఉండొచ్చు. అప్పుడు మ్యాండీ అన్నాడు ఏట్లోకి పో అని. అంతే, శాండీ అక్కడి నుంచి పడవ ప్రయాణం మొదలెట్టింది. చివరికి విశాఖపట్నంలో వచ్చి వాలింది. ఇంకో రీజన్ కూడా నేను ఆలోచించా. శివమణి సినిమా చూసుండొచ్చు. శివమణిలో కేరళలో వదిలేస్తే వైజాగ్ వచ్చేసారు, నేను మాత్రం ఏమైనా తక్కువ ఆస్ట్రేలియాలో వదిలితే వైజాగ్ లో తేలుతానని వచ్చేసింది. శివమణి సినిమా ఇన్ఫ్లుయెన్స్ అమ్మా అంతా. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. రుద్రవీణ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ శోభన, బి భానుప్రియ. భానుప్రియ. కాదు. ఇందులో పాట గుర్తులేదా? రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మర్చిపోయావా? ఆ సినిమాలో కూర్చో, గడపలు, కుర్చీలు, డోర్లు అన్ని మాట్లాడతాయి. అన్నిటికీ సంగీతం అన్నమాట. మొత్తం శోభన గారి ఇంట్లో చిలకలు అన్ని మాట్లాడతాయి, అన్నిట్లోనూ సంగీతం ఉంటుంది. నరోరా అణు విద్యుత్ కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఏ ఉత్తరప్రదేశ్, బి గుజరాత్. అదే 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 నువ్వు అనుకున్నావు అదే. ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. అబ్బా. తీసుకో. స్వాతి 3. నాకు నీకు నాకియా, ఇక రాపో మాపో మాఫియా, cappuccino కాఫియా సోఫియా. నాకు నీకు నాకియా, ఇక రాపో మాపో మాఫియా, cappuccino కాఫియా సోఫియా. అపరిచితుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? అబ్బా. భూమిక, నయనతార, నువ్వే. ఐశ్వర్య, విజయలక్ష్మి, నయనతార. నయనతార, సదా. కరెక్ట్ ఆన్సర్, సదానే. తీసుకో 6 పాయింట్లు. స్వాతి 3, శరణ్య 1, విజయలక్ష్మి శిరీష 2. జంతు ఆహార ఉత్పత్తుల్లో మాత్రమే కనిపిస్తూ వృక్ష సంబంధ ఆహార ఉత్పత్తుల్లో కనిపించని విటమిన్ ఏది? ఒకసారి రిపీట్. జంతు ఆహార అంటే నాన్ వెజిటేరియన్ లో మాత్రమే కనిపిస్తూ వెజిటేరియన్ లో కనిపించని విటమిన్ ఏది? ఆప్షన్స్. ఏ విటమిన్ కే, బి విటమిన్ B12. B12 సయాన్ ఒక బాల్మైట్, విటమిన్ కే, విటమిన్ కే, విటమిన్ B12. విటమిన్ కే ఏమో రక్తం గడ్డగట్టడానికి, B12 గడ్డగట్టిన రక్తాన్ని వదిలించడానికి కాదా? అది మనకి చాలా ఎంతో హెల్దీ ఇస్తుంది B12 అనేది. నువ్వేం చదువుతున్నావు? ఇంజనీరింగా, నర్సింగ్. నర్సింగా? ఓ, ఇంజెక్షన్స్ వేయడం వచ్చా? కావాలా సుమా? బాగా సున్నితంగా ఇస్తావా, పొడి చేస్తావా? మనిషిని బట్టి. మనిషిని బట్టా? పశువులు. వీడు కొంచెం తేడాగా ఉన్నాడంటే కసక్. కే. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. విటమిన్ B12. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మనమంతా గంతులాడు
పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు ఏ వైపు దూకాలో ఎల్లా గిల్లా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా శరణ్య బాగా చేసావు శరణ్య, వెరీ గుడ్. స్వాతి బాగా చేసావు స్వాతి. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం శరణ్య. మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు అవునా కాదా చూద్దాం. ఓకే, రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. చిరంజీవి గారి డైలాగ్స్ లో నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏది? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ శరణ్య. శ్రేయ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మై ఫేవరెట్ మూవీ. అవునా? శ్రేయ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బాగా చేసావు శరణ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. స్వాతి. బాలకృష్ణ. నందమూరి అందగాడు బాలకృష్ణ గారు, చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ బాలకృష్ణ గారు. సింహ, లెజెండ్. అండ్ ఇప్పుడు రాబోతున్నారు లయన్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. నయనతార, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. వెంకటేష్ గారు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శరణ్య. అంజలి. 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 వెంకటేష్ అండ్ అంజలి. సీతమ్మ వాకిట్లో సినిమాలు సీత అన్నమాట సినిమాలో. ఓకే, చూద్దాం. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయి
అని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఎస్ కరెక్ట్ ఆన్సర్, నీకు 6 పాయింట్. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఓకే, గేమ్ బాగా చూడండి. ఎవరు బాగా ఆడితే వాళ్ళే ఇవాళ మన ఎపిసోడ్ అండ్ దీనికి ఒక పెద్ద నీడిల్ పెట్టాము, ఈగాలో నాని వాడిన నీడిలు. ఇది ఇలా పట్టుకోండి, ఒక స్మైలీని గుచ్చండి, ఇక్కడికి తీసుకురండి, దీన్ని ఇలా వదిలేయండి. అయ్యో, లోపల బుట్టలో పడినవి మాత్రమే లెక్కలోకి వస్తాయి, బయటకు వెళ్ళిపోతే పాయింట్లు రావు. ఓకే ఓకే అండ్ అది మ్యాటర్. ఒకసారి ఇటు ఒకసారి అటు ఆల్టర్నేటివ్ గా వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది ఆట. విజి బాగా ఆడు, బాగా పాయింట్లు సంపాదించుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 టోటలీ 48 పాయింట్స్ వచ్చాయి నీకు. హండీ సెట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నేను మన అమ్మాయిలందరి కోసం ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఒక అమ్మాయి అనుకుంటుంది ఒక అబ్బాయి గురించి, ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా బాగుండేవాడు, ఎప్పుడు చూసేవాడు, చూస్తూ నవ్వేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు, మాట్లాడుతూ పాడేవాడు. తను అనుకుంది ప్రేమ అని, కానీ అమ్మాయికి ఏం తెలిసింది తెలుసా? ఏంటి? ఆ అబ్బాయికి పిచ్చి. ఆ అబ్బాయికి పిచ్చి. అమ్మాయిలు జాగ్రత్త, మీకోసమే. ఇలా చూసి నవ్వే అబ్బాయిలు లవ్ చేస్తానని ఫీల్ అయిపోకండి. ప్రేమలో పడితే తర్వాత పట్టేది పిచ్చి. మరి పిచ్చికి విరుగుడేమిటి? పెళ్ళి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 30 పాయింట్స్ వచ్చాయి. అండ్ అలాగే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్ శిరీష. థ్యాంక్ యూ. రైస్ కుక్కర్ వచ్చింది. ఇందులో అన్నం ఎలా వండాలి చెప్పు? రైస్ వేసి ఉంది కదా, బుక్ చేస్తా. అబ్బా, అది కూడా తెలియదు. ఓకే అమ్మా, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. విజయలక్ష్మి, నువ్వు వేసినవి 8 బంతులు. అవును. శిరీష, నువ్వేమో 5 బంతులు వేసావు. మరి నువ్వేం వేస్తావు? వాళ్ళకన్నా ఎక్కువనే వేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
ఓయ్ ఎక్కువ వేస్తావా తక్కువ వేస్తావా? ఎయిట్. అంతే 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 అంతే. అలాగే అలాగే అలాగే. విజయలక్ష్మి అన్ని బంతులు ఎందుకు వేసిందంటే నర్సింగ్ చదువుతోంది కదా, పొడవడం బాగా తెలుసు. చాలు ఇంకా చాలు చాలు చాలన్నా. ఎందుకు ఇంకా అయిపోయింది. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ కమ్ ఆన్ క్విక్. స్టాప్ ఇట్. ఒకటి 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. అండ్ కూల్ వాటర్ జగ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏది చూద్దాం చూద్దాం. ఏ బాగుంది కదా, అవును బాగుంది. సమ్మర్ లో బాగా ఉపయోగపడుతుంది నీకు. తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. శరణ్య నీ టార్గెట్ 52. 9 బంతులు వేయాలి అందులో. వేస్తావా వేయవా? ట్రై చేస్తా. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరు? శరణ్యనా లేకపోతే స్వాతి? స్వాతి. స్వాతి నువ్వేనా? ఏమో చూడాలి. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరు? స్వాతినా శరణ్యనా? చూద్దామా. రెడీ 1 2 3 గో. శరణ్య చాలు, ఎక్కువ వేద్దాం మలిసిపోతావు. 2 వేసింది. శరణ్య అలాగే వద్దు, అంటారు. వద్దు. Come on నువ్వు. అరే వద్దని చెప్పాగా. శరణ్య కమాన్ శరణ్య. స్వాతి అలాగే అంటూ ఉంటుంది కానీ నువ్వు వెయ్యి. వద్దు వద్దు పాపం. కమాన్ శరణ్య కమాన్. శరణ్య వాళ్ళు అలాగే అంటారు. ఏం పట్టించుకోవద్దు. ప్రాణం లేని జీవులు పాపం అలా చంపదు. నువ్వు కూడా అలాగే కూర్చేసా స్వాతి. ప్రాణాలేని వద్దు 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 వద్దు. నాలుగే. ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్. శరణ్య వద్దని చెప్పాగా. శరణ్య 5. come on. వద్దు ఇంకా Come on, 4 శరణ్య, 4 come on, బంతులు. అలాగే 4 అంటారు. ఏ వద్దు 4 మోర్. వద్దు వద్దు. స్టాప్ ఇట్. Come on. ఫాస్ట్. ఇంకా శరణ్య కమాన్. శరణ్య వద్దు శరణ్య pass. వద్దు వద్దు. శరణ్య వద్దు. శరణ్య శరణ్య pass. స్టాప్ ఇట్. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ అలాగే ఆ డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్స్. పైకే పాని పూరి వెనకకు లేదే నీకి కదారి నింగిపైన నేలపైన నీరుపైన నిప్పునై టార్చర్ గడతా ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే నువ్వే కేకలేసిన గోల చేసిన మర్సి లేదులే ఓ ఓ మరియా వైసో హరియా చీకటి చేసావే నువ్వు నా దునియా దిల్ 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 యు ఫీల్ మై దిల్ నా గుండెలోన ఏదో చిల్ జిల్ జిల్ దిల్ 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 యు ఫీల్ మై దిల్ నా గుండెలోన ఏదో చిల్ జిల్ జిల్ దిల్ 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 యు ఫీల్ మై దిల్ నా గుండెలోన